గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాతృత్వానికి మచ్చ తెచ్చింది ఒక కసాయి తల్లి. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి అనే మహిళ తన కూతుర్ని అత్యంత కిరాతకంగా హింసించేది. తన ఏదైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కావచ్చు, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటున్నటువంటి తన కూతుర్ని రాచి రంపాన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు చిత్రహింసలు పెట్టేది, వాతలు పెట్టేటువంటి పరిస్థితి, కనీసం తినటానికి అన్నం కూడా పెట్టనటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్నారి వేధింపులని చూసినటువంటి ఇక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి వచ్చారు. ప్రస్తుతం మనం ఏదైతే సత్తెనపల్లిలోనే కసాయి తల్లి ఇంటి వద్ద ఉన్నా, ఇదే ఇంట్లో ఆ సెకండ్ ఫ్లోర్లో ఆ మాధవి అనే మహిళ ఉంటుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. సో ఆమె తన కూతుర్ని తీవ్రంగా వేధించేది, హింసలు పెట్టేది. పూర్తిగా ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆమెకి భర్త చనిపోవడంతో ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తుంది. అయితే ఒక కూతురు ఉంది. ఆ కూతురు తన వివాహేతర సంబంధం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ ఒక అతను పరిచయం అయ్యాడు. సో అతనితో కలిసి ఉండటానికి ఇంట్లో ఉండే సమయంలో తన కూతురు అడ్డుగా ఉంటుందని భావించినటువంటి తల్లి మాధవి కూతుర్ని తీవ్రంగా వేధించేది. ఓ రకంగా చెప్పుకోవాలంటే రోజుల తరబడి అన్నం పెట్టేది కాదు, ఇంట్లో కూతుర్ని కొట్టేది, అలాగనే వార్తలు కూడా పెట్టేటువంటి పరిస్థితి. అయితే గత వారం రోజుల నుంచి కూడా చిన్నారికి అన్నం పెట్టకుండా తీవ్రంగా వేధించింది. అలాగనే అట్లకాడ కాల్చి వార్తలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే చిన్నారి కేకలు విన్నటువంటి ఆ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చేసి ఇక్కడికి వచ్చారు. అయితే ఈ ఇంట్లోనే చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన సమయంలో, పోలీసులు వచ్చిన సమయంలో కూడా మాధవి అనే ఆ తల్లితో పాటు శివపార్వతి అనే ఒక మహిళ ఉంది. వాళ్ళని ఏదైతే మిస్గైడ్ చేసే ప్రయత్నం కూడా చేశారో, అలాగనే ఇంట్లో కుక్కల్ని కూడా పెట్టారు. ఎవరైతే పోలీసులు కావచ్చు, ఐసీడీఎస్ అధికారులు కానీ వచ్చిన సమయంలో ఇంట్లో ఆ చిన్నారిని ఒక షెల్ఫ్లో దాచి కుక్కల్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపలికి వెళ్ళినటువంటి ఐసీడీఎస్ ఎవరైతే అంగన్వాడీ సూపర్వైజర్ ఉందో, సూపర్వైజర్ని కూడా కుక్కలు చూసి భయపడి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పోలీసులు లోపలికి వెళ్ళిన తర్వాత షెల్ఫ్లో దాచిపెట్టినటువంటి చిన్నారిని గుర్తించడం జరిగింది. అప్పటికే తీవ్ర గాయాలపై చాలా వీక్గా ఉన్నటువంటి ఎవరైతే ఆ చిన్నారి ఉందో, చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అసలు ఆ మహిళ ఇక్కడ ఎవరికైనా తెలుసా, లేకపోతే ఆ మహిళ ఎలాగుంటుంది, వాళ్ళతో పాటు అంటే ఆ మహిళ ఎలా బిహేవ్ చేస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఎవరైతే కసాయి తల్లి ఉందో ఆ కసాయి తల్లి ఇక్కడ ఎవరితోనన్నా మాట్లాడేదే, లేకపోతే ఎలాగుండేది, కూతురుతో ఎలాగుండేది, ఇలాగా అసలు ఆమె అక్కడ సెకండ్ ఫ్లోర్లో రెంట్కుంటుందన్న విషయం కూడా ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదండి. ఏదైనా ఎప్పుడైనా ఒకసారి చెత్త వేయడానికి అట్లా వచ్చినప్పుడు మాత్రం చూస్తూ ఉండేవాళ్ళం. అయితే అప్పుడప్పుడు వాళ్ళ పాప మాత్రం ఏదైనా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు, తనేమో స్కూల్కి ఏమో పంపించట్లేదు. మరి సంవత్సరం నుంచి ఉంటుందంట. కానీ ఇక్కడ ఎవ్వరికి, ఇక్కడ ఉన్న లొకాలిటీలో వాళ్ళకి కూడా అసలు ఆమె ఫేస్ కూడా 1-2 సార్లు చూసాము తప్ప మాకు తెలియదు అని చెప్పి చెప్తున్నారు. ఆ పాప మాత్రం బాగా ఎప్పుడైనా బయటకు వచ్చినా కూడా 1-2 సార్లు, ఎప్పుడు నెలకు ఒకసారో 2 సార్లు బయటకు వచ్చేది. వచ్చినప్పుడు బయట ఈ చెత్త లేదా పిల్లల దగ్గర చేతిలో ఏదైనా ఉంటే చూసి అట్లా చూడడం తప్ప మేము ఎప్పుడు అంతగా పరిచయం లేదు మాకు కూడా. మేము ఈ న్యూస్ చూసిన తర్వాత మేము కూడా అసలు సత్తెనపల్లిలో ఇట్లాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి, ఇంకా ఎవరు దీని గురించి స్పందించడం అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల్ని ఇలా ఇంట్లో పెట్టి ఇబ్బందులకు గురి చేయడం అనేది చాలా తప్పు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని ఒకళ్ళిద్దరన్నా స్పందిస్తే కొంచెం ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ వయసులో చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా, బడికి వెళ్ళకుండా, బయట చెత్త చెదారం ఏరుకొని తింటా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి అట్లాంటి వాళ్ళకి కొంచెం న్యాయం చేసి ఆ అమ్మాయిని కొంచెం ఒక మంచి చదువు చదివించడం, లేదా ఆ పిల్లకి కావాల్సినవన్నీ చూసుకోవడం అనేది చేస్తూ ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అంటే ఆ చిన్నారిని అత్యంత దారుణంగా వాతలు పెట్టడం కావచ్చు, అన్నం పెట్టకుండా రోజుల తరబడి ఇంట్లో ఉంచడం, అలాగనే అలమరలో ఏదైతే మనం బట్టలు పెట్టుకునేటువంటి వాటిల్లో దాచిపెట్టి పోలీసుల్ని కానీ మిస్గైడ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. అలాంటి తల్లిని ఎలాగ శిక్షించాలని ఒక మహిళగా మీరు కోరుకుంటున్నారు? ఎందుకంటే అసలు ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా కుక్కలు ఉన్నాయండి, ఎవరు రావడానికి వెళ్ళడానికి కూడా సాహసం చేయరు. ఎవరైనా వచ్చినా కూడా ముందు వాళ్ళకన్నా ముందు కుక్కలు వస్తాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఎవరైనా తొందరగా పక్కిళ్ళల్లో విషయాలు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లాంటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూస్తే ఏంటంటే చేతులకి వాతలు, అట్లా మొహం మీద వాతలు అట్లా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఈ స్థానికంగా ఉండే వాళ్ళం ఏంటంటే అవి చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఒకవేళ ఆమెకి మెంటల్ స్టేటస్ ఏమైనా బాగాలేదా ఇవన్నీ చూసుకొని ఆ అమ్మాయికి కొంచెం సరైన న్యాయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం
మాధవి ఇక్కడ ఏడాది నుంచి ఉంటుంది. అయితే ఆమె ఎవరితో కలిసేది కాదు. బయటకు వచ్చిన సమయంలో కూడా తన ఐడెంటిటీ ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ పెట్టుకొని వచ్చేదన్నట్టు స్థానికులు చెప్తున్నారు. అలాగనే చిన్నారి అయితే మాత్రం అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదే కాదు, స్కూల్కి కూడా పంపించదు. అలాగనే ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు నెల 2 నెలలకు ఒకసారి, అంటే దాదాపు నెల రోజుల్లో ఒక్కసారి మాత్రమే ఆ పిల్ల ఇంట్లో నుంచి చిన్నారి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా ఆ పిల్ల చాలా వీక్గా ఉండే చిన్నారి. సో ఆమెకి ఒంటి మీద దెబ్బలు కూడా గుర్తించాము. సో ఇలాంటి అత్యంత దారుణంగా ప్రవర్తించినటువంటి కసాయి తల్లిని మాత్రం కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే కసాయి తల్లి మాధవి ఉంటున్నటువంటి ఇంట్లో ఉన్నాం. సో ఇది సత్తెనపల్లిలోని రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఆ మాధవి ఉంటున్నటువంటి ఇల్లు. ఈ ఇంట్లోనే ఆమె 2 ఏళ్ల క్రితం అద్దెకి దిగింది. గతంలో గుంటూరులో ఉండేది. సో భర్త చనిపోయిన తర్వాత మాధవి గుంటూరు నుంచి ఇక్కడికి మకాం మార్చింది. సో ఇక్కడ ఈ ఇంట్లోనే ఆమె ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకి ఒక కూతురు ఉంది. సో ఈ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆమె ప్రవర్తనలు, ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చింది, బంధువులు ఎవరు రానటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆమె పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆమెకు మరొక వ్యక్తితో, ఎవరైతే ఆటో డ్రైవర్ అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, సో ఆటో డ్రైవర్తో ఇవి కొంత సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే తన కూతురు ఏదైతే ఆటో డ్రైవర్తో సన్నిహితంగా ఉండే సమయంలో తన కూతురు ఉండటం ఆమెకు ఇబ్బందిగా మారింది. సో ఈ నేపథ్యంలోనే కూతుర్ని హింసించడం అనేది, వేధించడం అనేది ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ షెల్ఫ్ ఏదైతే ఉందో, ఈ షెల్ఫ్ సో జనరల్గా ఈ ర్యాక్స్ అన్ని ఏదంటే జనరల్గా బట్టలు పెట్టుకోవటానికి కావచ్చు, మిగతా వాటికి వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈమె ఎప్పుడైతే తన కూతుర్ని పూర్తిగా తనతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తికి కలుసుకునే సమయంలో కూతురు ఇంట్లో అడ్డుగా ఉంటుందని భావించి సో ఆమె పూర్తిగా కూతుర్ని హింసించడం ప్రారంభించింది. 5 రోజుల నుంచి కూడా కనీసం భోజనం కూడా పెట్టనటువంటి పరిస్థితి. సో అలాగనే అట్లకాడ కాల్చి కూతురికి ఏదైతే మొహం మీద వాతలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పక్కనే ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే చిన్నారిని చూసి 1098కి కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో, ఈ సెల్ఫ్లోనే చిన్నారిని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు ఈ ఇంట్లోకి రావడం జరిగింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మాధవి కూడా ఉంది. ఆ మాధవి ఇక్కడ ఉన్న సమయంలో కూడా ఎవరు తనకి పిల్లలు లేరు అని పోలీసుల్ని కావచ్చు, అలాగే ఐసిడిఎస్ అధికారులను కావచ్చు నమ్మించే ప్రయత్నం అయితే చేసింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి పక్కనే ఉన్న వాళ్ళని కనుక్కున్నట్లయితే ఆమెకు ఒక కూతురు ఉందని చెప్పారు. అయితే తనకు మాత్రం కూతురు లేదని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు వచ్చేసి ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఈ గదిలోనే ఈ షెల్ఫ్లోనే కూతుర్ని దాచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ షెల్ఫ్లో ఉన్నటువంటి కూతుర్ని పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులు గుర్తించడం జరిగింది. అప్పటికే ఆ పిల్ల చాలా వీక్గా ఉంది. ఎందుకంటే 4-5 రోజుల నుంచి కూడా భోజనం పెట్టలేదు, అలాగనే హింసిస్తుంది. వాతలు పెట్టిన నేపథ్యంలో బాగా వీక్గా ఉంది. పోలీసులు వెంటనే ఆ చిన్నారిని ఈ షెల్ఫ్లో గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత అక్కడి నుంచి కూడా నేరుగా ఇక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఎయిడ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత సో అక్కడి నుంచి ఏదైతే తల్లి మాధవితో పాటు ఈమెకి ప్రధానంగా ఇంకొకళ్ళు సహకరిస్తున్నారు. ఎవరైతే శివపార్వతి అనే మహిళ ఎవరైతే ఉన్నారో, సో శివపార్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో కసాయి తల్లి మాధవితో పాటు శివపార్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని చిన్నారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అయితే తర్వాత ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అదుపులోనే కసాయి తల్లి మాధవితో పాటు శివపార్వతి కూడా ఉంది. అసలు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డారు, ఈ దారుణానికి పాల్పట్ట వెనక ఎవరున్నారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.